బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ మరియు సామాజిక సంక్షోభం అత్యంత క్లిష్టంగా మారింది. ప్రధానంగా మాజీ ప్రధాని షేక్ హసీనాను భారత్ నుంచి రప్పించి శిక్షించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వం మరియు నిరసనకారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ కోర్టు ఆమెకు మరణశిక్ష విధించడంతో ఈ డిమాండ్ మరింత పెరిగింది. ఈ రాజకీయ అశాంతి మధ్య మైనార్టీలైన హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనాకు హిందువులు మద్దతుదారులుగా ఉంటారనే నెపంతో వారి ఇల్లు, ఆస్తులు మరియు దేవాలయాలపై దాడులు జరగడమే కాకుండా ఇటీవల మైమన్సింగ్ జిల్లాలో జరిగిన హత్య వంటి ఘటనలు అక్కడ హిందువులు తీవ్ర భయోందనలు కలిగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తన వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఒకవైపు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎన్నికల సన్నాహాలు జరుగుతుండగా, మరోవైపు మతపరమైన దాడులు మరియు హసీనా అప్పగింతల అంశాలు దేశాన్ని అస్థిరత వైపు నెట్టివేస్తున్నాయి. ఈ సంక్షోభంపై భారత్ అంతర్జాతీయ వేదికలపై గట్టిగా గళం ఎత్తుతోంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థల దృష్టికి బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను భారత్ తీసుకువెళ్లింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా అమెరికా అధ్యక్షునితో మరియు ఇతర ప్రపంచ దేశాధినేతలతో జరిపిన చర్చల్లో బంగ్లాదేశ్ మైనార్టీల భద్రత గురించి తన ఆందోళనను వ్యక్తం చేశారు. అలాగే అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు కూడా బంగ్లాదేశ్పై ఒత్తిడి తెచ్చేలా భారత్ దౌత్యపరమైన వ్యూహాలను అమలు చేస్తుంది. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంతో జరిపిన ప్రతి చర్చల్లోనూ మైనార్టీల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని భారత్ స్పష్టం చేస్తూ వస్తుంది. హిందూ నేత చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఖండించడంతో పాటు మైనార్టీల ప్రాథమిక హక్కులను కాపాడాలని అంతర్జాతీయ సమాజం ద్వారా బంగ్లాదేశ్ను భారత్ డిమాండ్ చేస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.